హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం 52nd ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఒక హాఫ్ సెంచరీ మనం కంప్లీట్ చేసుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఒకే ఒక్క వ్యక్తి గురించి ఇన్ని ఎపిసోడ్స్ రావడం అంటే ఎంతటి గొప్ప అనుభవాలు, ఎంత ఆధ్యాత్మిక ప్రయాణం, జీవిత అనుభవాలు ఎన్ని ఉన్నాయో మనం ఒకసారిగా అర్థం చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఎంతో ఇంకా చెప్పుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఆ యొక్క గ్రాండ్ మాస్టర్ పత్రి మేడం గారి యొక్క అనుభవాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో ఇందులో భాగంగా పత్రి మేడం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్కి గైడెన్స్ ఇవ్వడమే కాకుండా వారి యొక్క అనుభవాలు అన్నీ విని వారికి ఒక ఈ గైడెన్స్లో భాగంగా ఎన్నో అనుభవాలు వాళ్ళు కూడా పొందిన పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది మనకు ఉన్నారు. సో మేడం నమస్తే మేడం. నమస్కారం. సో ఈరోజు ఇంకొక పిరమిడ్ మాస్టర్స్ని పరిచయం చేస్తున్నాం మేడం. సో ఆ యొక్క అనుభవాలు వారికి మీతో అనుభవాలు ఈ స్వర్ణామృతం మొదలైనప్పటి నుంచి వీటిపైన యొక్క వారి యొక్క అభిప్రాయం ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మేడం. పిరమిడ్ మాస్టర్ ఎవరో కాదు, మన స్వరూపరాణి మేడం. మేడం వెల్కమ్. వెల్కమ్ స్వర్ణామృతం చెన్నై. సో మేడం, మీకు పత్రి మేడం ఫస్ట్ అసలు ఎప్పుడు పరిచయం, ఎలా పరిచయం? పత్రి మేడం వచ్చేసి దగ్గర 22 years బ్యాక్. ఐ థింక్ 22 years బ్యాక్. ఎస్, 22 సంవత్సరాల ముందు వచ్చేసి ఒకసారి గుంటకల్కి నేను వెళ్ళి ఉంటుంది. మా అమ్మ నాన్నగారు అక్కడ ఉన్నారు. పత్రి సార్ వస్తున్నారు, గురువు వస్తున్నారు అని చెప్పారు. ఎవరు అని తెలియదు నాకు, గురువు వస్తున్నారు అని చెప్పారు. సరే ఎవరు అని వెళ్ళి చూసాము. అప్పుడు పత్రి సారు మేడం ఇద్దరు ఉన్నారు. సరే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత లంచ్కి ఇన్వైట్ చేసాము. అప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి మేడము సార్ ఇంటికి రావడము, భోంచేయడము, సార్ వచ్చేసి చాలా బాగా ఆ రోజు మాట్లాడము, పత్రి మేడము మాట్లాడము అంత చాలా అద్భుతంగా ఉన్నది. ఫస్ట్ నాకు నా అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు తెలియదు ఎక్కువగా, కానీ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎక్కువగా మేడం గురించి తెలుసుకుంటే ఇప్పటికీ ఆనందం అనేది వచ్చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అప్పుడు వచ్చేసి మనకు ఎవరు గెస్ట్ వచ్చారు అనేసి అనిపించింది, అంతే. ఎవరు గెస్ట్ వచ్చారు అనేసి అనిపించింది. కానీ పత్రి మేడం సారు వచ్చారు, గురువు వచ్చారు అనేసి అనుకున్నాం, అంతే. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు మేడం? అంటే ఎప్పుడైతే పత్రి మేడం సార్ వచ్చారో అప్పటి నుంచి యాక్చువల్గా వచ్చేసి నేను మొదలు పెట్టాను. ఒక 15 అప్పటి నుంచి మొదలు పెట్టాను. ఒక 15 నిమిషాలు చేస్తూ వచ్చేదాన్ని, కానీ ఎక్కువ సీరియస్గా అంతా ఏం చేయలేదు. అలా మెల్లగా చేసుకుంటూ వచ్చాను. అది నా మొట్టమొదటి అనుభవం పత్రి మేడం తోటి, సార్ తోటి. సో మీరు ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మేడం మీరు సారు మీ ఇంటికి రావడం అక్కడ జరిగింది? ఫస్ట్ నేను అక్కడ వినడమే, నేను ధ్యానం నేర్చుకోవడం అంతే. ధ్యానం నేర్చుకోవడమే అప్పుడే, ఆ మూమెంటే. వాళ్ళ నాన్నగారు పత్తి రాజగోపాల్ గారు అని పిరమిడ్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉండేవారు. ఓకే. సో అలాగా ఆయన ఎక్కువ పరిచయం నాకు తనకంటే. ఓకే. ఫ్యామిలీతో మీకు నేను చెప్పాను కదా గుంటకల్ నుంచి విజయని తీసుకొని వచ్చానని. అప్పుడు వాళ్ళ నాన్నగారు పర్మిషన్ తీసుకెళ్ళనా అని. ఓకే. అలా. సో అక్కడ నుంచి మీకు మీ ధ్యాన ప్రయాణం అప్పుడే స్టార్ట్ అయ్యింది. సో మీరు చెప్పారు అప్పుడు వచ్చినప్పుడు నేను ధ్యానం మొదలెట్టాను అంతా కూడా. సో తర్వాత మీ ధ్యాన ప్రయాణం, సో ఆ ప్రయాణంలో భాగంగా మళ్ళీ మేడంతో ఎప్పుడు కలిసారు మేడం? నేను యాక్చువల్గా చేసి నా ధ్యాన ప్రయాణంలో నేను అప్పుడు స్టార్ట్ చేశాను, కానీ మెల్లగా చేసుకుంటూ ఉండేదాన్ని, కానీ పెద్ద సీరియస్గా తీసుకోలేదు నేను. ఎందుకంటే చిన్న పిల్లలుగా ఉన్నారు, ఇంట్లో వచ్చేసి పర్మిషన్ లేదు మా వారి దగ్గర. అందుకోసం ధ్యానం చేసుకుంటూ వచ్చాను. ఒక 8 to 10 years ఊరికి అలా చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. మరి మేడంని చూడడం కానీ, పత్రి సార్ని 2006లో చూశాను, మేడంని అసలు చూడలేదు నేను. మళ్ళీ నాకు అవకాశమే దొరకలేదు, చూడలేదు. 2009లో వచ్చేసి మన శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో మళ్ళీ చూడడం జరిగింది. అప్పుడు ఒక అనుభూతి, ఆనందం అనేది వచ్చేసి చాలా ఎక్కువగా ఉన్నిందన్నమాట. ఏదో మిస్ చేసుకున్నాం మనము, ఇన్ని ఏళ్ళు మిస్ చేసుకున్నామే అనే ఆలోచన వచ్చేసి నాలో అప్పుడు అనిపించింది అనమాట. శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో చూసినప్పుడు
అది రెండవ అనుభవం మేడం దగ్గర నాది. అంటే ఒక 10 సంవత్సరాలు నా సుదీర్ఘ ప్రయాణం తర్వాత మళ్ళీ చూడడం. ఓకే. సో మీకు మాట్లాడడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మేడంతో ఒక ఇంటరాక్షన్ కానీ? ఇంటరాక్షన్ అనేది కూడా 2012 మన హైదరాబాద్ కర్తాల్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేడంతో వచ్చేసి మాట్లాడడం స్టార్ట్ అయింది. 2011 అని చెప్పొచ్చు. 2011 నుంచి వచ్చేసి మేడం దగ్గర స్టార్ట్ చేస్తాను మాట్లాడడం. ఓకే. మేడం, మీరు ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్ అక్కడ మేడం జరిగింది, మీట్ అవ్వడం. సో అక్కడ మీ ధ్యానంలో ఆ చేంజెస్ ఏంటి మేడం? ధ్యానంలో చేంజెస్ అంటే నేను జీవితం అంటే ఇదేనా అనేసి అనుకుండేదని. ఒక హస్బెండ్, పిల్లలు, వీళ్ళకి పని చేసేదేనా, ఇంకేం ఉండదా అనే ప్రశ్న ఉండేది. ఎందుకంటే ముందు నుంచి దైవభక్తి అనేది లేదు నాకు. ఎందుకంటే మా నాన్నగారికి దైవభక్తి లేదు, నాకు లేదు. దేవుడికి వెళ్ళి మొక్కాలి అదంతా చేసేది లేదు. అందుకోసం నాకు వచ్చేసి అంతగా అనిపించేది కాదు. ఓకే. అందుకోసం దీంట్లో వచ్చేసి నేను చాలా తొందరగా వెళ్ళగలిగాను. ఒక 10 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా నేను దాని లోపల చాలా బాగా ఇష్టంగా వెళ్ళాను. సంతోషంగా దాని లోపల ఎంటర్ అయిపోయాను అనమాట. ఓకే. సో ఇవి మీకు జరిగిన చేంజెస్ అది హస్బెండ్ ఇదే అని చెప్పాను కదా. ఈ చేంజెస్ ధ్యానం చేసేప్పుడు మా అత్తగారు వచ్చేసి నా పక్కన కూర్చొని, నీ పక్కన కూర్చొని ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది అనేసి నా పక్కనే వచ్చి ధ్యానం చేసేవాళ్ళు. నా ద్వారా వచ్చేసి మా తోడికోడలు కానీ, మళ్ళీ వచ్చేసి మా మరిది, మా మామగారు అందరూ ధ్యానం చేయడానికి స్టార్ట్ చేశారనమాట. చాలా బాగుంది, తను ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటుంది, మనం కూడా చేసి చూస్తాము అనే అభిప్రాయంలో వాళ్ళందరూ కూడా మొదలుపెట్టారు. మా అత్తగారు అయితే చాలా ఆనందంగా ఉండేది నాతో ఉన్నప్పుడు. ఎప్పుడు కానీ స్పెండ్ చేసినప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఆ చేంజెస్ ఏమంటే నాకు చాలా, ఎందుకంటే పెద్ద ఇంటి నుంచి వచ్చాను కాబట్టి కొంచెం అహంకారం, ఆ పొక్కురు అంటారు కదా, అదెంత ఉంది. మనమే మహారాణి అన్నట్టుగా పెరిగానమాట అమ్మగారింట్లో. ఇక్కడికి వచ్చేప్పటికి అన్నీ మనమే పనులు చేసుకోవాలి అనేప్పటికీ కొంచెం కష్టంగా ఉండింది. సరే అయినా కూడా చేసుకుంటూ ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత మనమే చెయ్యాలి అని వన్స్ ఎప్పుడైతే యాక్సెప్టెన్సీ నాకు వచ్చిందో అప్పుడు ఇష్టంగా చేసుకోవడానికి నేను స్టార్ట్ చేశాను. నాలో ముఖ్యమైనది యాక్సెప్టెన్సీ వచ్చింది. ఆ గర్వం అనేది వచ్చేసి తగ్గింది, కొంతవరకు తగ్గింది అని చెప్పచ్చు. అప్పుడు కొంతవరకు నాకు తగ్గింది. అద్భుతమైన మార్పు అనేది చెప్పచ్చు నా దాంట్లో. అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు మనం పొకురుగా మాట్లాడుతూ సమాధానం ఇస్తే అత్తగారింట్లో బాగుండదు కదా. కానీ మా అత్తగారు మామగారి దగ్గర ఎప్పుడు సమాధానం అలా ఇచ్చేదాన్ని కదా. నా భర్త దగ్గర మాత్రమే ఉండేది అది. కానీ అది కూడా నాకు తగ్గుతూ వచ్చింది. అద్భుతమైన. మీరు గత ఎపిసోడ్లో చెప్పారు కదా మేడం, ఒక ఇన్సిడెంట్, నేను ఇట్లాగా మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం అడ్జస్ట్ అవ్వడం, దాన్ని ఎంతగా ఉండాలి చేయాలి. సో ఇందాక మేడం చెప్పినప్పుడు ఆ ఇన్సిడెంట్. మనం పూర్తి ఆపోజిట్ ఇంట్లోకి వెళ్తాం ఎప్పుడూ కూడా. పెళ్ళైన తర్వాత మన పెళ్ళికి ముందు ఉన్న లైఫ్ స్టైల్ వేరుంటుంది, పెళ్ళి అయ్యాక ఉన్న లైఫ్ స్టైల్ వేరుంటుంది. ఆ లైఫ్ స్టైల్ అది మాత్రమే కాకుండా అసలు ఫుడ్ హ్యాబిట్స్ అంతా కూడా మారిపోతాయి. వాళ్ళు ప్రొద్దునే భోజనం చేసేవాళ్ళు, మాకు అలా కాదు. ప్రొద్దున వచ్చేసి టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనము, ఈవినింగ్ స్నాక్స్ ఇలా అంతా ఉండేది. వాళ్ళు ప్రొద్దున భోజనం చేశారంటే మళ్ళీ సాయంకాలమే టిఫిన్లు చేసేవాళ్ళు అనమాట. అసలు ఆ ఫుడ్ను కూడా అడ్జస్ట్ చేసుకుని ఎలా జీవించాలి అన్నంతగా వచ్చేసి నాకు చాలా కష్టంగానే అనిపించింది. మొదట్లో అయితే చాలా కష్టంగానే అనిపించింది. కానీ ఇంకా తప్పదు, వాళ్ళేమో చెప్తున్నారు మీరు చేసుకొని తినచ్చు, దాంట్లో ఏం లేదు అని. కానీ వాళ్ళందరూ ఎవరు తినకపోతే మనం ఎలా చేసుకొని తినేది? నేనేం చేసేదానంటే నిజంగా చెప్పాలంటే ఆ టైంలో తినేసి మార్నింగ్లో ఆకలి ఏ టైంలో వచ్చేసి పడుకునేసేదాన్ని. అంటే ఆ స్వతంత్రంగా చేసుకొని తినడం అనేది తెలీదు. ఎందుకంటే 19 yearsలో మ్యారేజ్ అయిపోయింది. మనకు ఎప్పుడు కానీ ఏది అడగకుండానే అక్కడ అమ్మగారింట్లో అన్నీ వస్తూ ఉంటుంది. ఇక్కడ అడిగి చేసుకోవడము, అసలు చేసుకోవడం నాకు వంట ముందు రాదు అసలు. ఎందుకంటే అక్కడ అందరు వంట వాళ్ళు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, అన్ని తెచ్చిపెట్టేవాళ్ళు. ఇక్కడ మనం చేసుకోవాలంటే అసలు పని రాదు. కాఫీ కలిపేదాన్ని కూడా నాకు రాదు. ఇంకెవరైనా అడగాలి. కాఫీ అలవాటే లేదు, కానీ కాఫీ కలపడం కూడా తెలియదు. ఇంకా నేను ఇక్కడ మధ్యాహ్నం నేను చేసుకొని తింటాను. అందుకోసం నేను ఏం చేశాను, హాయిగా ఆకలి ఐటంలో పడుకొనేసి ఈవినింగ్ లేసి వచ్చేసేదాన్ని. తెలియక మొహమాటం కూడా. అంటే మనం ఒక్కరమే చేసుకొని తినడం అంటే ఎవరింట్లోనూ కష్టం కూడా. మనం ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు కొత్తల్లో కూడా మనంతటి మనం చేసుకొని తినడం అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఓకే. సో మేడం, ఇలాగా
ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు మీరు ఒక అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మామూలుగా చాలామందికి ఎదురవ్వచ్చు. సో వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే మెసేజ్ మేడం? మెసేజ్ అంటే ఏం లేదు, ఇది తప్పదు, వాళ్ళు ఎవరిది వాళ్ళు ఫేస్ చేసుకోవాలి. మేడం ఇన్సిడెంట్ విన్నాక ఒకసారి ఒక రెప్లికా అనిపించింది మేడం. ఫస్ట్లో మీరు నాకు కూడా మ్యారేజ్ అయినప్పుడు మీరు మేడం కూడా ఇలాగే షేర్ చేసుకున్నారు మేడం. వంట రాదు, బియ్యంలో నీళ్లు పోసి వండాలని కూడా తెలియదు. సో ఇవన్నీ కామన్ ఫేసెస్ ఇవన్నీ, దీంట్లో ఏమీ చేంజ్ ఉండదు, తప్పదు. అంతేగాని ఇది ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అదంతే. మేడం చెప్పినట్లుగా ఆ బియ్యంలో ఎన్ని నీళ్లు వేయాలని తెలియదు, ఎంతసేపు కుక్కర్లో పెట్టాలని కూడా తెలియదు అనమాట. అలా వచ్చేసి జీవితం జీవిస్తున్నప్పుడు బాగా అయితే అత్తగారు సపోర్ట్ చాలా ఉన్నింది కాబట్టి తను చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు, ఏదో ఒకటి పైన హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. దాని తర్వాత కూడా మా అత్తగారు చాలా మంచి వాళ్ళు, భగవంతుడు తత్వం ఉంది అనేసి చెప్పచ్చు ఖచ్చితంగా. ఏ పని నాకు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే నేను ఆ పెద్ద ఇంటి నుంచి వచ్చినాను అని వాళ్ళకు ఒక ఇది, ఆ పిల్లకు వంట రాదని మా అమ్మగారు చెప్పినప్పుడు వచ్చేసి మంచిదైంది లేని మేము నేర్పిస్తాం మా వంటకాలు అనేసి చెప్పారు. అంటే ఆ సపోర్ట్ చాలా బాగుంది మా అత్తగారి దగ్గర నుంచి, మా అమ్మగారి దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉన్నందుకు అత్తగారింట్లో నేను చాలా సంతోషంగానే ఉన్నాను, నేను చాలా బాగున్నాను. సో మేడం, పత్రి మేడం గారి యొక్క మీకు సాంగత్యంలో మీకు ఆ జర్నీలో శ్రీశైలం తర్వాత సో మళ్ళీ ఆ కనెక్టివిటీ అనేది మీకు మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది? 2011లో, ఎందుకంటే 2010లో వచ్చేసి మా అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇద్దరు అట్ ద సేమ్ టైం చనిపోయేప్పుడు వచ్చేసి పెద్దగా ఏం సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే మనకు జీవితంలో సరే అది తెలిసింది కదా, ఆత్మ ఎప్పుడు ఉంటుంది, శరీరం మాత్రమే వెళ్తుంది అని నేను పెద్దగా దుఃఖపడలేదు. అయితే బాధ అనేది ఉంటుంది కాబట్టి తల్లిదండ్రి అంటే అది ధ్యానంలో కూర్చున్నప్పుడు కంట్లో నీళ్లు కారుతుండేది. ఇంకా 2011 నుంచి ఇంకా మేడంని సార్ని ఎప్పుడు చూసినా కూడా మా తల్లిదండ్రిని చూసినట్టుగా ఆ ప్రేమ వచ్చేసి ఇంకా ఎక్కువ అవుతూ వచ్చేదన్నమాట. సరే కాసేపు అనిపించేది ఎవరైనా ఒళ్ళో పడుకుంటామా అన్నంత ఫీల్ కూడా వచ్చేదన్నమాట మేడం దగ్గర, మేడంని చూసేప్పుడు. అది కూడా కాకుండా కొంతమంది నన్ను చూసినప్పుడు అంతా పత్రి సార్ కూతురా అనేసి కూడా అడుగుతారు. ఇప్పుడైతే జస్ట్ ఒకసారి వచ్చేసి అడిగారు, మీరు పత్రి మేడం చెల్లెలా అనేసి అడిగారు. అంటే ఆ రిసెంబ్లెన్స్ ఒక హ్యాపీనెస్, ఓకే మనకు ఆ ఫ్యామిలీతో ఏదో కనెక్టివిటీ ఉంది మనకు అనేసి చాలా హ్యాపీగా అనిపించేది అనమాట, తృప్తిని ఇచ్చింది. ఇంకా కనెక్టివిటీ వచ్చేసి ఇంకా చూస్తున్నప్పుడు ఇంకా చూడాలి, ఇంకా కాసేపు మనం స్పెండ్ చేయాలి మేడం దగ్గర అన్నంత ఆప్యాయతగా మేడం మాట్లాడించడం, కానీ ఆ మాట్లాడించే విధానం వచ్చేసి ఎప్పుడు కానీ ప్రేమామృతంలోగా ప్రేమగానే ఉండేవన్నమాట మాటలు. నేను ఎప్పుడు మేడం కోపంగా మాట్లాడేది నేను ఎప్పుడు చూడలేదు, చాలా ప్రేమగానే మాట్లాడడము, ఎవరి దగ్గర మాట్లాడినా ప్రేమతో చెప్పడము అదే వింటూ ఉండేదాన్ని. ఇంకా మెల్లమెల్లగా వచ్చేసి చాలా అట్రాక్ట్ అవుతూ వచ్చామన్నమాట మేడం దగ్గర. మేడం ని కాసేపు చూస్తే బాగుంటుంది, అక్కడ ఉంటేనే చాలు, మేడంతో మాట్లాడకపోయినా పర్వాలేదు, ఊరికి అలా కాసేపు స్పెండ్ చేస్తే చాలు అనేది మనసులో ఉండిందనమాట. కానీ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు, కానీ కాసేపు అలా ఉండేసి స్పెండ్ చేసేసి వెళ్ళేదాన్ని అనమాట. ఆ ప్రేమ మాత్రం చాలా చాలా ఇప్పటికీ ఎప్పటికీ అలాగే అనిపిస్తూనే ఉంటుంది ఆ ప్రేమ అయితే. మేడం మీకు స్వరూపరాణి మేడం గారు సో మీకు చూపించినట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఆ ఫీల్ అంటే ఏదైతే ఫ్యామిలీలో మిస్ అవుతుందో ఖచ్చితంగా అది మీలో చూసుకుంటారు. అంటే ఎట్లాగంటే చందు, ఇప్పుడు ఎవరైనా సరే అలా మిస్సింగ్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పొందుతూ ఉంటారు, అది ఆటోమేటిక్గా ఆ ఫ్లో అనేది వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చూశాను, వాళ్ళ అమ్మగారిని చూశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం ఉంది నాకు. సో అదొక ఫ్యామిలీ బాండేజ్లా ఉండేది నాకు. ఇట్ ఈస్ నాట్ సమ్వేర్ డిఫరెంట్. ఎప్పుడు గుంటకల్కి వెళ్ళాను నేను, ఐ థింక్ 20 ఏళ్ళ పైన అయిపోయింది. అప్పుడు నేను వెళ్ళాను. మరి అప్పటి నుంచి కూడా తనతో స్పెషల్గా నాకు పరిచయం లేకపోయినా ఫ్యామిలీతో ఉంది. ఆ తర్వాత నన్ను అప్పుడు చూసినందువల్ల తల్లి తండ్రి పోవడం జరగడం వల్ల తల్లి తండ్రి అనే ఫీలింగ్ మాలో చూసుకున్నారు. నాకు 2012 నుంచి కూడా దగ్గరగా, ఎందుకంటే పత్తిరవి ఇది కడతాల్కి మన కైలాసపురికి పక్కనే ఉంది కదా,
సో తను ఎప్పుడు తన మరదలు వదిన ఇద్దరు వచ్చేవారు, ఓకే. ఇద్దరు కలిసి తిరిగేవారు. సో అలాగా నేను వాళ్ళతో జోక్స్ వేసుకుంటూ మాట్లాడుతూ కూడా ఉండేదాన్ని. కంప్లీట్ ఫ్యామిలీ టైం. వాళ్ళ మరదలు బాగా తయారవుతుంది, మంచి ఫ్యాషన్గా తయారవుతుంది. ఏది కొత్త డ్రెస్ చూపించు, ఏ డ్రెస్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది, ఓకే. అలాగా క్లోజ్గా ఫ్రెండ్లీగా, ఇట్స్ నాట్ సంథింగ్ డిఫరెంట్, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఓకే. ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ నాకు వాళ్ళతో ఉండేది, వాళ్ళిద్దరితో కూడా. సో మేడం, ఈ యొక్క స్వర్ణామృతం మీరు చూసే ఉంటారు. Yes. సో అందులో మీకు మేడం ఖచ్చితంగా జీవిత ప్రయాణం మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్ Yes. అంతా కూడా టెలికాస్ట్ చేస్తున్నారు మన పిఎంసి ఛానల్. సో అందులో మీరు చూసిన ఎపిసోడ్స్లో మీకు బాగా నచ్చిన ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఎనీ లెర్నింగ్స్? ఓకే, దాంట్లో ఒక్కటి అని చెప్పడానికి చాలా కష్టము. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ మేడం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు, వాళ్ళ సిస్టర్స్తో ఎలా ఉన్నారు, వాళ్ళ ఫెస్టివల్ అంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ప్రతి విషయం వినేప్పుడు వచ్చేసి చాలా హ్యాపీగా అనిపించేది. మనమంతా కూడా చిన్నప్పుడు అలాగే కదా సెలబ్రేట్ చేసుకున్నాము. టపాసులు అంతా వేసుకోవాలి, మన బాణాసంచి అంతా రెడీ చేసుకుంటే అంతా ఒక 1 వీక్ ముందు నుంచి చేసుకొనేసి ఎండపెట్టి మనం కూడా అదే చేసాము కదా మేడం చెప్పేప్పుడు వచ్చేసి ఆ ఫీలింగ్స్ లోపలికి, ఆ టైంలోకి నేను కూడా వెళ్ళిపోయేదాన్ని అనమాట. మేము చిన్నప్పుడు ఏమేమి చేసాము మేడం చెప్పేప్పటికి చాలా కోఇన్సిడెంట్గా ఉంది. అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా, అదే బాగా ఆ తోరణాలు కట్టడము, తోరణాలు తెచ్చినప్పుడు ఇంట్లో అంతా తోరణాలు కట్టడము, అంత కొత్త బట్టలు వేసుకోవడము, ఆ సెలబ్రేషన్ వచ్చేసి ఆ పండుగలు చెప్పేప్పటికి అదైతే నాకు చాలా చిన్నప్పుడు మేడం ఏం చెప్పారో అంత బాగా అనిపిస్తూ ఉండేదన్నమాట. మళ్ళీ కొంచెం ఇంకా మేడం పెరిగి ఆ మ్యారేజ్ అయ్యేప్పటికీ అవన్నీ చెప్పేప్పటికి అబ్బా మేడం అంతా కూడా ఇంత ఫేస్ చేశారా, ఇంత కష్టంగా ఉన్నిందా మేడం లైఫ్ అంటే ఎంత సంతోషంగా వాళ్ళ చెల్లెళ్ళతో, వాళ్ళ తమ్ముడితో, వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉండి ఎంత ఆనందంగా ఉంటాం. మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారని ప్రతి విషయం, చిన్న చిన్న విషయం, ఆ స్కూల్కి పోయినప్పుడు కానీ ఆ డ్రెస్సులు వేసుకోవడం, అందరూ ఒకే మాదిరి డ్రెస్సులు వేసుకోవడము, మేడం వచ్చేసి మాలా సిస్టర్స్ అని చెప్పుకోవడము, అదంతా వచ్చేసి వింటున్నప్పుడు నిజంగా నాకు చాలా అట్రాక్ట్ అయింది. వచ్చేసి మేడం చిన్నప్పుడు చెప్పడము, నీ కూడా దాంట్లోనే ఉన్నప్పుడు నేను కూడా దాంట్లోనే వెళ్ళిపోయి, నేను కూడా చిన్నపిల్లని అయిపోయేసి నా చిన్నపిల్ల మెమోరీస్ అంతా నేను బ్యాక్లో వెళ్ళేసి నేను అవన్నీ తలుచుకునేప్పుడు ఎంత బాగుంటుంది కదా. అంటే మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండగలుగుతాము, ఇస్ అ ప్యూర్ సోల్స్ అంటాం కదా. మన ఫ్యామిలీతో, మన కుటుంబంతో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాము అనేది ఒక్కొక్క విషయం వాళ్ళ సిస్టర్స్ చెప్పేప్పటికి చాలా 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 ఆనందపడుతూ ఉండేది అనమాట. వాళ్ళ సిస్టర్స్ డాన్స్ నేర్చుకోవడం అనడం కానీ అంతా చేయడం పెట్టడం అంతా నాకు చాలా చాలా నచ్చిన విషయం. ఏమైతే మేడం చిన్నప్పుడు విషయాలు చాలా నచ్చినాయి, కానీ మేడం మ్యారేజ్ టైంలో వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు సార్ని అన్నప్పటికీ హ్యాపీగా మేడం వచ్చి సార్ని చేసుకున్నారు అనిపిస్తుంది. కానీ మేడం ఒక్కొక్క విషయం తన గురించి చెప్తున్నప్పుడు అంటే ఎంత సహనంతో ఉన్నారు, ఏది కానీ తనకి ఇష్టం ఉన్నా కూడా ఏది నోరు తెరిచి చెప్పడం లేదు అన్నప్పటికీ సేమ్ ఇన్సిడెంట్ నా లైఫ్లో కూడా నాకు ఏది ఇష్టం ఉన్నా కూడా నాకు ఇది కావాలి అని మా ఆయన దగ్గర నోరు తెరిచి చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే నాకు అడగడం అలవాటు లేదు. మా అమ్మ నాన్న దగ్గర ఏదైనా కావాలి అంటే కీస్ తీసుకోవడం, డబ్బులు ఇంత తీసుకుంటారని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను, అడగడమే అలవాటు లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత అడిగి తీసుకోవాలంటే చాలా మొహమాటంగా ఉండేది, అస్సలు అడిగేదాన్ని కాదు. వాళ్ళే అర్థం చేసుకొని తీసియాలి నాకు అనే అభిప్రాయం ఉంది. మేడం అస్సలు అదే ఆ సహనంతో ఎలా ఉన్నారు మేడం, అదే విషయం ప్రతి దానికి ఆ ఫ్లాష్ బ్యాక్ కొన్ని కొన్ని అంత మనకు ఈక్వల్గా అనిపిస్తున్నట్టుగా అనిపించేది అనమాట. ఎంత సహనం అంటే అక్కడ అడిగితే కూడా జరగదు అనే విషయం మేడం ఇంకొకటి కూడా చెప్పారు. సేమ్ విషయం నేను కూడా ఎక్కడికైనా బయట వెళ్ళాలి అని అడిగితే కూడా మా ఆయన నాకు పని ఉంది తీసుకెళ్ళను అని చెప్తారు. అంటే ఆ విషయాలంతా ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళి మేము కూడా మా ఎక్స్పీరియన్స్ ఏదైతే చేసామో ఆ ఎక్స్పీరియన్స్లు అంతా వినేప్పుడు కూడా ఎంత బాగుంది కదా ఈ విషయం, అసలు కరెక్ట్గా అంటే ఒక స్త్రీ
ఫ్రీగా ఉన్నామంటే ఎంతైనా మనం ఫేస్ చేస్తూనే ఉంటాము. ప్రతి విషయంలో సిమిలర్గానే ఉంటుంది, దగ్గరగానే ఉంటుంది. ఒక స్త్రీ తత్వం, వాళ్ళు చేసే పేషెన్స్ ఏదైనా కానీ ఎంతో సహనంతో ఉన్నప్పుడే వచ్చేసి మన లైఫ్లో సక్సెస్ చేయగలుగుతామని మేడం చెప్తున్నప్పుడు, సార్ చెప్పిన విషయాలు, సార్ చేస్తున్నది, జాబ్ వదిలేస్తాను అని చెప్పినప్పుడు మేడం ఏమీ చెప్పకపోవడం, అదే కారణం మనకు ఒక 100 రూపాయలు తక్కువ అయిపోయిందంటే మేడం 250 రూపీస్ అని చెప్పారు అప్పుడు సార్కు. మా 150 మా ఆయనకు అప్పుడు 2500 రూపీస్ వాళ్ళ నాన్నగారు ఇచ్చేవాళ్ళు అనమాట. నేను అనుకుంటా 2500 రూపీస్ ఏం సరిపోతుంది, మా ఇంట్లో చూస్తే ఇక్కడ తెచ్చేసి ల్యాక్స్ తెచ్చిపెడుతుంది, నా కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటుంది డబ్బులు అంతా. నాన్నగారు వాళ్ళ ఇంట్లో అంతా బెడ్ పైన తెచ్చి నాన్నగారు ఇలా ఇచ్చేస్తుంటారు ల్యాక్స్. ఈయన ఇచ్చే 2500 రూపీస్లో నేనేం తీసుకుంటాను అనేసి అనుకుంటుందండి. మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకు 2500 రూపీస్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాంట్లో మా ఆయన నాకెంత ఇస్తారు, నాకేం సరిపోతుంది, నాకు అన్ని ప్రశ్నార్థకంగానే ఉంది. ఓకే, ఏం చేయాలో అర్థం కాలేదు. అదే ఆ చూసేప్పుడు ఆ కోఇన్సిడెన్స్ మనకు అక్కడ ఉండి కూడా మనం అనుభవిస్తూ వచ్చాం, కానీ ఇక్కడ లేకున్నప్పుడు కూడా మనం ఎంత బాగా అడ్జస్ట్ అవుతాము అనేది మేడంని చూసి విన్నప్పుడు మనం కూడా మన లైఫ్ అలాగే అడ్జస్ట్ అయ్యాం కదా. ఆ విషయాన్ని నేను అంటే మనమే ఫేస్ చేసామేమో అనేసి అనుకున్నాము. మన పక్కన వాళ్ళు కూడా అదే ఫేస్ చేశారు, ఓకే మేడం కూడా అదే ఫేస్ చేశారు, మనం కూడా అదే ఫేస్ చేసినాము అనే అభిప్రాయం మనకు వస్తుంది. అంటే ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఒక స్త్రీ తనని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది, ఏది దొరికినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది అని విన్నప్పుడు, ఇంకొకటి విన్నప్పుడు సరే మనం కూడా అదే చేసాము, చాలా అంటే చాలా గొప్పగా అనిపించింది అప్పుడు మేడంది విన్నప్పుడు. మేడం ఆ కొంచెం అడ్జస్ట్, సార్ మళ్ళీ జాబ్ వదిలేశారు అన్నప్పుడు అప్పుడు ఎంత ఉంటుందనే తెలుసు. మనకు కొంచెం డబ్బులు తగ్గుతూనే మనం కష్టపడతామే, అక్కడ ఏమీ లేకున్నప్పుడు మేడం ఎంతగా ఫేస్ చేసినారు ఆ విషయాలు అని తెలుసుకున్నప్పుడు, ఇంకా మేడం పైన అయితే ఒక్కొక్క ఎపిసోడ్ విన్నప్పుడంతా ఏం జరుగుతుందంటే ఒక ఎపిసోడ్కి వచ్చేసి ఇంకా ప్రేమ పొంగిపోతాం. అసలు మేడం ఇంతంతా ఫేస్ చేస్తున్నారు. ఆ స్వర్ణామృతం అంటే నిజంగానే అమృతాన్ని వచ్చేసి ఇక్కడ పెట్టారా మనకు, మనమందరూ తెలుసుకోవడానికి, ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావడానికి ఇప్పుడు మేడం వచ్చేసి అందరికీ వినిపిస్తున్నారు. పత్రి సార్ వచ్చేసి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇంత విషయాన్ని మేడం ద్వారా చెప్తున్నారంటే ప్రతి ఒక్కరూ అనుభవించేదే ఇది, ఇంత సహనం అనేది వచ్చేసి చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్వర్ణామృతం, ఈ స్త్రీ శక్తి మేడం ద్వారా అందరూ ప్రపంచంలో అందరూ తెలుసుకుంటున్నారు అనే విషయాన్ని వచ్చేసి నేను చాలా చాలా బాగా అర్థం చేసుకుంటూ వెళ్తూ వచ్చానన్నమాట. నిజంగా ఒక మేడం కూతురు పెళ్ళిళ్ళు చేసినప్పుడు కూడా. సో మేడం, ఇందాక మీరు స్వర్ణామృతం గురించి, సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ అట్ సేమ్ టైం చాలా సిమిలర్గా మీ జర్నీ అండ్ మేడం జర్నీ చాలా సిమిలర్ వేలో వెళ్తున్నట్టుగా అనిపించింది. అంటే ఇదే కాకుండా యాక్చువల్గా చాలామంది కూడా ఈ యొక్క ఫీడ్బ్యాక్ అని వచ్చినపోతే వాళ్ళ చూసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేడం, మేడం ఎపిసోడ్స్, మేడం జర్నీ అన్నీ ఒక స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంత డీటెయిల్డ్గా చెప్పేసరికి, అంటే చెప్పడం కాకుండా నౌ ఒక మేడం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు, మొత్తం అన్నీ కూడా ఒక గ్రాండ్ మాస్టర్గా రెడీ అయిన మొత్తం సిచ్యువేషన్స్, ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూశాక వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ జర్నీ చాలా సిమిలర్గా ఉండడం లేదా రిఫ్లెక్ట్ అవుతూ ఉండడం, సేమ్ టైం అందులో నుంచి బయటికి వచ్చిన సందర్భంలో కూడా చాలామంది ఎక్స్పీరియన్సెస్ అలా ఉన్నాయి. సో ఇందాక మీరు చెప్పిన ఒక వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఒక ఫినాన్షియల్ మ్యాటర్ అని చెప్పినప్పుడు కంపేర్డ్ మేడం యొక్క ఎక్స్పీరియన్స్తో, సో ఇలాగా మీకు ఇంకా ఈ స్వర్ణామృతంలో ఈ ఎపిసోడ్ చూసినప్పుడు మీ లైఫ్కి సిమిలర్గా ఒక ఏమైనా అనిపించిందా మేడం? యాక్చువల్గా వచ్చేసి ఇంకొకటి నిజంగానే చెప్పాలంటే బాగా డబ్బులంతా ఉన్నింది. ఇప్పుడు రీసెంట్గా మా అబ్బాయికి 2015లో మ్యారేజ్ చేయాలి. అప్పుడు మేము ఇల్లు కూడా డెమాలిష్ చేసాము. డెమాలిష్ చేసినప్పుడు ఇంకా మాకు డబ్బులు ఫినాన్స్ చాలా కష్టం వచ్చేసింది. అప్పుడు ఏం చేసినాము, మన సొమ్ములు కూడా నేను చెప్పాను అంత కష్టంగా ఉంటే ఏం పర్వాలేదు, బ్యాంక్లో పెట్టు, మళ్ళీ మనము వస్తుంది కదా అప్పుడు మళ్ళీ రిలీజ్ చేసుకుంటాంలే, నాకు ఇప్పుడు సొమ్ములతో ఏం అవసరం ఉంది అని కూడా చెప్పాను అనమాట. అందుకోసం అంత సొమ్ములు తీసుకెళ్ళి మేము బ్యాంక్లో పెట్టాము. బ్యాంక్లో పెట్టేసి డబ్బులు తీసుకొని, ఎందుకంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, అబ్బాయి పెళ్లి చేయాలి, రెండు కావాలి, అందుకోసము దాన్ని కూడా యూజ్ చేసుకొనేసి నేను మా అబ్బాయి పెళ్లి చేసాం.
అంటే పెళ్లికి ముందు తీసుకునేసాం సొమ్ములంతా. కానీ అవసరం ఉన్నప్పుడు స్త్రీ వచ్చేసి ఎంతకైనా కూడా మనం త్యాగం చేసేదానికి ఉంది. ఇది నాకే, నా సొమ్ములు నేను ఇవ్వను అనే అభిప్రాయం కూడా ఉండదు వాళ్ళకు. కష్టం వచ్చిందంటే ఏ భర్త కానీ తను సహాయం చేసేదానికి కరెక్ట్ రెడీగా ఉంటాము. ఇప్పుడు మేడం వచ్చేసి పని మేడం మ్యారేజ్ అంతా చెప్పేప్పటికి అసలు వాళ్ళు వచ్చే మేడం వాళ్ళందరూ వెళ్ళి అడిగినప్పుడు వచ్చేసి వాళ్ళ డాడీ వద్దని చెప్పడం, కానీ మళ్ళీ వచ్చేసి మేడం అంతా యుఎస్కి వెళ్ళడం నాకైతే చాలా నచ్చింది. అయితే వాళ్ళ అల్లుడి కోసం అక్కడ యుఎస్లో వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళతో గడిపి వచ్చి మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గర చెప్పినప్పుడు ఓకే అని చెప్పినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సిమిలర్గా వచ్చేసి ఇది ఏమంటే మా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు. మేమైతే ఓకే చెప్పేసాం. కానీ వాళ్ళమ్మ నాకు చెప్పలేదే, బిడ్డలు నాతో పెరుగుతున్నారు, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నేను వాళ్ళ శ్యాముని లవ్ చేస్తున్నానని చెప్పేసి ఆమె కొంచెం సతాయించారనమాట. అంటే అక్కడ కూడా నాకు వచ్చేసి మేడం అంటే యుఎస్ వెళ్ళారు, కానీ వచ్చేసి ఇక్కడ కూడా మాకు తెలిసింది వాళ్ళ అమ్మగారు వాళ్ళు సపోర్ట్ చేయలేదు, కానీ మేమైతే సపోర్ట్ చేసాము. అబ్బాయి సైడ్ వాళ్ళు మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ వచ్చేసి హ్యాపీగా మళ్ళీ వాళ్ళ అమ్మ శ్యామే కదా అని చెప్పేసి అన్ని ఫ్యామిలీ అంతా బాగుందని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం చేయడం. అంటే మేడం అక్కడ పోయి తన కూతురు పెళ్ళి బాంబేలో అందరినీ పిలుచుకొని పోవడము, శ్రేన్స్ గారు వచ్చేసి ఆయన హెల్ప్ చేయడము, అందరూ అంత మర్యాద చేసి ఒక్కొక్క సీన్లో ఆ రిసెప్షన్ చేయడం కానీ, ఒక దాండియా ఆడడం కానీ, అది ఇంత చెప్తున్నప్పుడైతే ఎంత ఆనందంగా ఉంటాయి. అంటే మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేసాము దీంట్లో అన్నంతగా అనిపించింది. ఒక్కొక్క స్టెప్ మేడం వాళ్ళు అక్కడ వాళ్ళు డాన్స్ చేయడము, మేడం వాళ్ళని కూడా వదలకుండా డాన్స్ చేయడం, సార్ కూడా వచ్చి డాన్స్ చేయడము, ఇదంతా వచ్చేసి చాలా ఆనందాన్ని ఇచ్చింది అనమాట. సిమిలర్గా మనకి లైఫ్లో అన్నీ ఒకే మాదిరిగా జరుగుతున్నప్పుడు కొంచెం కొంచెంగా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక మ్యారేజ్ చేయాలి అంటే ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు మేడం అంటే ఒక సిచ్యువేషన్లో మనం కూడా మనం కూడా చేసాం కదా, ఆ సిచ్యువేషన్ మనం కూడా ట్యాకిల్ చేయగలిగినాం కదా. ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ వస్తుంది, ఫినాన్స్ కష్టం అంటూ. ఇప్పుడు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్నాం, అది వేరే విషయం. కానీ ఆ టైంలో ఎలా మనం ట్యాకిల్ చేసి బయటికి వచ్చాము అనే విషయాన్ని మళ్ళీ మేడం దాంతో నేను కంపేర్ చేసుకున్నాను అనమాట. కానీ ఒక్కొక్క విషయంలో వాళ్ళ సిస్టర్స్తో కలిసి వెళ్ళినప్పుడు మేడము మన సింగపూర్, మలేషియా మేడం వెళ్ళారు కదా, హాంకాంగ్ వెళ్ళినప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ హాంకాంగ్లో మేడం శారీస్ అంతా కొనుక్కొనేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత కొన్ని శారీస్ ఇచ్చేసారు. కానీ కొన్ని శారీస్ అంతా మేడం లోపల పెట్టుకున్నారు. లోపల పెట్టుకున్న తర్వాత మేడంకి ఒక ఇంట్యూషన్ మాదిరి కాషాయ వస్త్రం ధరించాలి అనే ఇంట్యూషన్ వచ్చినప్పుడు ఎందుకు మళ్ళీ సార్ పోయి దగ్గర అడిగితే కొన్ని రోజులు వెయిట్ చెయ్యి అని చెప్పినారు సార్. అది దానికి మేడం వచ్చేసి సరే అని చెప్పేసి లేదు నాకు వస్తుంది లోపల ఇంట్యూషన్ అని చెప్పేసి 2 years శారీస్ కట్టుకున్నప్పుడు ఇంక ఈ చీరలంతా వేస్ట్ కదా మనం పెట్టుకొని అని చెప్పేసి అందరికి ఇచ్చేసారు చూడు ఆ శారీస్ అంతా. అప్పుడు నాకు అనిపించింది ఎక్సెస్గా వచ్చేసి మనకు అవసరం ఉన్నవి మనం పెట్టుకోవాలి, అవసరం ఎప్పుడైతే లేదో మనం వచ్చేసి ఇంకొకరికి ఇచ్చేయాలి. ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళు దాన్ని పొందుతారు, దాన్ని హ్యాపీగా ఫీల్ చేస్తారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ విషయము ఒక మాస్టర్కి ఇంట్యూషన్ ద్వారా వచ్చింది. 2 years అలా ఉన్నారు అంటే ఎంత పెద్ద ఇంట్యూషన్. దీనివల్ల ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగేది ఏమి అంటే ఎక్సెస్గా ఏది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకు అవసరం లేదు ఇంకొకరికి ఇచ్చేసేయాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా అది నేను తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామని. అసలు సార్ చెప్తూ ఉంటారు, మేడం వచ్చేసి బుక్ రాయమని చెప్తూ ఉంటారు, ఎవరైనా రాయండి అనేసి. కానీ బుక్ రాసి ఎంతమంది చదివే వాళ్ళో తెలియదు. కానీ ఈ స్వర్ణామృతం ప్రతి ఒక్కరూ విని వాళ్ళ లోపల ఆ ఎక్స్పీరియన్స్ వింటూ ఆ సిమిలారిటీ మాకు కూడా ఉంది, మేము అంత సహనంగా ఉన్నాము అని చెప్తూ తెలుసుకున్నప్పుడు అది ఆనందంగా అనిపించింది అనమాట. మేడం ఈ శారీస్ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో కంప్లీట్గా కాషాయంలో ఉన్నారు కదా మేడం, సో ఆ ఇన్సిడెంట్ మటుకు చాలా మందిని టచ్ చేసింది మేడం. అంటే దే వాంట్ టు గివ్ అప్, లేకపోతే దాన్ని పంచిపెట్టడం కావచ్చు, లేకపోతే ఒక యోగి ఫీల్ తీసుకోవాలి అని అలాంటి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీరు అప్పుడే హాంకాంగ్ నుంచి ఫుల్ లగేజ్తో వచ్చారు మీరు, విత్ లాట్ ఆఫ్ శారీస్.
ఒక అటాచ్మెంట్ అండ్ ఇమ్మీడియట్ డిటాచ్మెంట్ అనేది అది మాస్టర్స్ క్రియేట్ చేస్తారమ్మా ఆ యొక్క ఫీల్ని. ఎందుకంటే అంత దాన్ని ఏమంటారు, ఆశ ఉంది కదా, ఆ ఆత్రము, ఆ ఆశ, ఇవన్నీ పదాలు. ఈ సారీస్ కొనేసి దాన్ని ఏమంటారు, గ్రీడ్ అంటాం. ఆ గ్రీడ్ ఉంది, ఆ గ్రీడ్ని తొలగించాలి. ఒక మాస్టర్ ఇంకో స్టెప్ ఎదగాలి అంటే ఈ చిన్నవన్నీ వదులుకుంటూ వెళ్తేనే ఆ మాస్టర్గా మనం పైకి వెళ్తాం. ఇవన్నీ చాలా చిన్నవి, సారీస్ అనేవి చాలా చిన్నవి విషయాల్లో. మనకి ఎంత కావాలో మనకి ఎలాగా బట్ట దొరుకుతుంది, దొరకకుండా ఉండదు. కానీ దానికోసం అని చెప్పేసి మనం తక్కినవన్నీ వదులుకోవడం అనేది అజ్ఞానం అంటా. నేను స్పిరిచువాలిటీని వదులుకోకూడదు దీనికోసం. నేను ఇంకా గ్రీడ్లో ఉన్నాను. మాస్టర్స్ ఆ గ్రీడ్ని తప్పించారు నాకు. దే ఆర్ హెల్పింగ్ మీ ఇన్ ఎవ్రీ వే. దే ఆర్ హెల్పింగ్ మీ టు గ్రో అప్ అంటున్నారు అన్నమాట వాళ్ళు. అలాగ చాలా ఎక్స్పీరియన్సెస్ నన్ను ఎదిగింప చేయడానికి నా జీవితాల్లో వచ్చాయి. చాలా ఎక్స్పీరియన్స్. నిజంగా ఆ అనుభవాలన్నీ కూడా మీరు చెప్పడం ద్వారా అండ్ కంప్లీట్ మన పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో ఉన్న అందరూ మహిళా మాస్టర్స్ ఎస్పెషల్లీ సో అందరూ కూడా వీటిని ఎలా ఉందంటే ఒక ఫ్యూచర్లో మొత్తం మీ ఎపిసోడ్స్ అంతా కూడా మహిళా లోకానికి కంప్లీట్ ఒక భౌతికలాగా అవుతుంది మేడం. ఎస్, అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అనుభవమే జ్ఞానం అని. ఇప్పుడు వచ్చేసి డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు. మేడం చెప్పిన విషయం ఇంకొకటి ఏమంటే, డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు. కానీ ఆ డబ్బు లేని సమయంలో మురళీ సార్ కానీ గుంటకల్ నుంచి ఇంకొకసారి కానీ విజయ్ కుమార్ సార్ కానీ తెచ్చి ఇచ్చినప్పుడు అంటే అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనకు కోట్ల లెక్కలో ఉంటుంది. 10,000 ఇవ్వడం వచ్చేసి పెద్ద గొప్పగా ఏమీ అనిపించదు. కానీ ఆ టైంలో సహాయం చేసిన వాళ్ళని పత్రి సార్ కానీ పత్రి మేడం కానీ అస్సలు జీవితంలో వాళ్ళు మర్చిపోరు. ఇంకొక గొప్ప విషయం ఏమంటే, సార్ మా అబ్బాయి పెళ్ళికి నేను వెళ్ళాను. సార్ పిలిచేదానికి వెళ్తే ఖచ్చితంగా వస్తాను మేడం, మీ అబ్బాయి పెళ్ళికి, మీ ఇంట్లో మొదటి పెళ్ళి మీ అమ్మ నాన్న కోసం వస్తాను అని చెప్పారు. అంటే వాళ్ళు అప్పుడు చేసినది, అప్పుడు పిరమిడ్ కట్టడం కానీ అప్పుడు మాట్లాడించడం కానీ చేసినది సార్ ఇప్పటికీ కూడా దాన్ని మర్చిపోకుండా చేస్తున్నారంటే దాంట్లో అందరూ ఏం నేర్చుకుంటున్నామంటే ఆ సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు అనే విషయాన్ని కూడా దాంట్లో నేర్చుకుంటున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది. అది కూడా అంటే ఇప్పుడు మేడం కూడా చెప్పారు, మనకు అన్ని పక్కన ఉండేసి అందరూ వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఆయన ద్వారా ఆయన అసలు ఎక్కువగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి ఉంటే నేను ఇంత ధ్యాన అనుభవాన్ని పొందేదాన్ని కాదేమో, ఇంత ఆధ్యాత్మికంగా ఎదిగేదాన్ని కాదేమో. ఆయన అలాగున్నందుకు నేను ఇంత బాగా ఆధ్యాత్మికంగా ఎదిగాను అంటే తన సహాయం ఎప్పటికీ నాకు పక్కన ఉన్నందుకే ఈరోజు నేను ఇక్కడ కూర్చొనేసి స్వర్ణామృతంలో మాట్లాడుతున్నాను, కానీ ఇంత ధ్యానంలో జూమ్ సెక్షన్స్ చేస్తున్నాను, కానీ ఇంత శక్తిని అదెందుకో నాకు తెలియదు. నేను ఎప్పుడు కానీ నిండుకుండా మాదిరే ఉంటాను. ఇంత శక్తిని తీసుకోగలిగిన కారణం ఎవరు అంటే గురువుగారు ఆత్మజ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు, కానీ పక్కన ఉండేవాళ్ళు నేర్పిస్తూనే ఉంటారు. ఆ నేర్చుకునే దాని వల్ల ఆ అనుభవమే జ్ఞానం అనేదాన్ని నేను ఖచ్చితంగా మా వారి ద్వారా నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే నేను తన ద్వారా తెలుసుకున్నానో అప్పటి నుంచి తనకి కృతజ్ఞతలు చెప్పడం స్టార్ట్ చేశాను. తనకు కృతజ్ఞతలు ఎప్పుడు అంటే డైలీ చెప్పాల్సిన మనం అవసరం లేదు, మనం హాస్టల్గా మనం చెప్పుకుంటూనే ఉంటాం. నీ ద్వారా నేను వచ్చేసి ఇంత బాగా ఎదిగాను. ఇప్పుడు ఒక రోల్ మోడల్ మేడంకి ఎవరంటే పత్రి సారే రోల్ మోడల్. సార్ ద్వారా మాత్రమే మేడం ఇంత బాగా ఎదిగారు. ఆ ఎదగడంలో కూడా మేడం ఒక్కసారి ఎంత మంచి సిచ్యువేషన్ అంటే అంత జరుగుతుంది. ఒక 3 days అందరూ పౌర్ణమికి అక్కడ 30-40 మంది ఉంటే కూడా ప్రొద్దున్నుంచి 3 days అక్కడే ఇంట్లోనే ఉంటారు. వాళ్ళందరికీ వంట చేసి పెట్టి వాళ్ళు అక్కడే చదువుకొని మౌనంగా ఉండి ధ్యానం చేసుకోవాలి. అలా అంతా చేసి అంటే ఒకరిద్దరు ఎవరైనా ఇంటికి వస్తారంటేనే మనకి టెన్షన్ మొదలవుతుంది. దసరా టైంలో నవరాత్రి టైంలో ఎవరైనా 2-3 మనకు వస్తారంటే టెన్షన్ మొదలవుతుంది. అలాంటిది 30 మందికి వంట చేసి పెట్టారంటే అమ్మో ఆ తల్లి గొప్పతనాన్ని మనం ఆ తల్లి దగ్గర నుంచి ఇంకా ఎంత నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి అనేది కూడా నాకు చాలా బాగా అర్థమైంది. అది ప్రతిదీ ఒక్క ఎపిసోడ్ మనకు ఒక పెద్ద లెసన్ మాత్రం, ఒక అనుభవం. స్త్రీ
అందరూ వచ్చేసి అందరూ అనుకుంటూ ఉంటారు, స్త్రీ అందరూ లేదు మాకు చాలా కష్టాలు ఉన్నాయి, నా భర్త దగ్గర ఇలా మా అత్తగారి దగ్గర అనేసి. కానీ అలా కాదు, ప్రతిదీ ఎలా యాక్సెప్ట్ చేశారు. మేడం వచ్చేసి వాళ్ళ అత్తగారు వాళ్ళు అలౌ చేయలేదు అంటే కూడా మేడం అది యాక్సెప్ట్ చేసి సపరేట్గా ఉండి చేశారు. అంటే అది కొంతమందికి వచ్చేసి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందనేసి వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు allow చేయలేదు. కొన్ని గ్రూప్స్కి వెళ్తాను. ఒక మేడం అయితే నా దగ్గర ఎక్స్పీరియన్స్ షేర్ చేసి, అస్సలు ఈరోజు నువ్వు చూడలేదా, రేపు ప్రొద్దునే లేచి చూడు, చూసిన తర్వాత నేను వంట చెయ్యండి. అంటే అంత హార్ట్ టచింగ్గా వచ్చేసి స్వర్ణామృతం వెళ్తుంది అంటే, ఇప్పుడు నేను కాకుండా చెప్పే వాళ్ళు కూడా అందరూ వింటున్నారు స్వర్ణామృతాన్ని అంటే ఎంత హార్ట్ టచింగ్గా ఉంది. ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూస్తున్నారు అంటే ఇది ఎంతమందికి స్వర్ణామృతం, స్వర్ణం వచ్చేసి అమృతాన్ని పంచుతున్నారు అనే విషయం నేను తెలుసుకున్నాను. అది సార్ వచ్చే స్వర్ణామృతం అనేసి ఊరికే పెట్టలేదు ఆ పదాన్ని, మేడం పేరు స్వర్ణ, అమృతాన్ని ఇస్తున్నారు భగవంతుడు. అంటే ఆ అమృతాన్ని తీసుకున్నప్పుడే కదా ఈ ఆత్మ ఎదగడానికి మొదలవుతుంది. ఈ ఆత్మ ఎదగాలంటే ఒక అమృతం అనేది, మన కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటూ ఉంటాం, పక్కన ఇంకొకటి బూస్ట్ మాదిరి మనం ఈ అమృతాన్ని తీసుకుంటున్నప్పుడు మనం ఇంకా ఎంత బాగైనా ఎదగగలము అనే నమ్మకము ప్రతి క్షణం ఏర్పడుతూనే ఉంటుంది అనమాట. ఆ ఏర్పడుతూ ఉన్నందుకు ప్రేమ, ఆ ప్రేమ మాత్రం పొంగిపోతూనే ఉంటుంది. నా బుక్ రాశాను యాక్చువల్గా, బుక్లో వచ్చేసి 4-5 పేజీ మేడం ముందు వచ్చేసి కొంచెం రాసేసి అలాగే పెట్టాను అనమాట. ఇంకా ఏదో నాకు మెసేజ్ వస్తుంది, ఇంకా నేను అంతా కంప్లీట్ చేశాను, కానీ దాని ప్రింటింగ్ మాత్రం ఇవ్వలేదు. నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే స్వర్ణామృతం విని ఈ అనుభవాన్ని నా బుక్లో రాయాలి అనేసి, అందుకోసమే పెండింగ్ దగ్గర 2 years అయింది నేను బుక్ రాసేసి. మేడం ఎందుకు 5 pages ఎంటీగా పెట్టినానని నాకు తెలియదు. మీరు అలా పెట్టారు మేడం? ఎంటీగా ఉంది ఇప్పుడు నా బుక్లో, ఎంటీగా ప్లేస్ ఉంది అక్కడ అట్లే. ఎందుకు రావట్లేదు, ఏదో ఉంది అనేది ఇంట్యూషన్ ఉంది. ఈ స్వర్ణామృతం వినిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, ఈ స్వర్ణామృతం నేను రాసేదానికే ఆ బుక్ నేను ప్రింటింగ్ ఇవ్వలేదు అనేసి అప్పుడు తెలుసుకున్నాను. ఇంట్రెస్టింగ్ మ్యామ్. అంటే ఒక అమ్మ గురించి రాయాలంటే తండ్రి గురించి ఎన్నో చేస్తూ ఉంటారు, తండ్రి గురించి రాసేస్తాం, కనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి ప్రేమ అనేది వచ్చేసి పొంగిపోతూనే ఉంటుంది. ఆ తల్లి ప్రేమని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము, రాతల్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేము. కానీ ఎప్పుడైతే ఆ తల్లి ప్రేమ ఊపికి బయట పొంగి పొర్లుతుంది అంటారు సముద్రం, అలా పొంగి పొర్లుతూనే ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్స్లో ఎంత చెప్పినా కూడా తల్లి ప్రేమ చాలదు, తండ్రి సేవ చాలదు అంటారు. కానీ ఆ తల్లి ప్రేమనే చాలా గొప్పది అనేసి ప్రతి బిడ్డలు చెప్పేది తల్లి ప్రేమనే. అందుకోసం ఆ స్వర్ణామృతం అమృతంగా తాగుతూ ఉన్నాము మేమంతా ఈ ఎపిసోడ్స్లో. దానికి పత్రి మేడంకి వచ్చేసి నేను చాలా చాలా కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేను నా జన్మ ధాన్యమైంది అనేసి ఇంకొక విధంగా చెప్పొచ్చు. ఎంతనో మనం ధ్యానం చేసుకుంటూ ఒక నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటాం పత్రి సార్ దగ్గర, కానీ ఈ నాలెడ్జ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది వచ్చేసి ఎవరి దగ్గర తీసుకోలేము. అది డైరెక్ట్గా గురుమాత గురు పత్ని దగ్గర మనం ఇంత నాలెడ్జ్ తీసుకుంటున్నాము అంటే దాని లోపల నాలెడ్జ్తో పాటు ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తి కూడా ప్రతి ఒక్కరూ లోపలికి తెలుసో తెలియకో వాళ్ళు తీసుకుంటున్నారు. కొంతమంది తెలిసి తీసుకుంటున్నారు, కొంతమంది తెలియక ఆ జ్ఞానము వెళ్తుంది, ఆ శక్తి వెళ్తుంది. చదివినప్పుడు ఒక శక్తి ఉంటుంది, విన్నప్పుడు ఒక శక్తి ఉంటుంది. వినికిడి జ్ఞానం అంటాం. విన్నప్పుడు వచ్చేసి చాలా బాగా మనసు లోపల హత్తుకొని వెళ్తుంది. ఒక సినిమా రైటర్ ఏదో చదివినామంటే చదివినట్టుగా ఉంటుంది, అదే ఒక సినిమా వెళ్ళి చూస్తే ఎంత బాగా మన హృదయానికి హత్తుక్కుంటుందో అలాగే ఈ స్వర్ణామృతం అనేది అంత బాగా హృదయానికి హత్తుక్కుంటూనే ఉంది. గుడ్ గుడ్, థ్యాంక్ యూ మేడం. ఈ ఎపిసోడ్స్ అన్నీ చూసాక మీకు పర్టికులర్గా ఏదైనా మేడంని అడగాలనిపిస్తుందా మేడం? ఏదైనా ఎనీథింగ్ యూ వుడ్ లైక్ టు ఆస్క్ మేడం? నిజంగా ఇన్ని ఎపిసోడ్స్ అయిన తర్వాత క్వశ్చన్ అంటూ వెయ్యాలి అనేసి అనిపించలేదు. ఎందుకంటే తన హృదయం అనే పుస్తకాన్ని పూర్తిగా ఓపెన్ చేశారు. ఎక్కడ కానీ
ఈ పేజ్ మనం చదవలేదే, ఈ పేజ్ మనకు తెలియలేదే అనేది ఆ పుస్తకంలో లేదు. అంత బాగా ఓపెన్ చేసినప్పుడు అక్కడ ప్రశ్న అనేది ఏమీ ఉండదు అనేది నా అభిప్రాయం. ఏదైనా ప్రశ్న కావాలంటే ఊరికే నేను వేయచ్చును, కానీ ఆ పుస్తకం అంత అద్భుతంగా ఉన్న భగవద్గీతని చదవడానికి, మనం అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుందేమో. ఈ స్వర్ణామృతం అనే పుస్తకాన్ని పూర్తిగా తెరిచిపెట్టిన ఆ పుస్తకాన్ని, అంత అద్భుతంగా ఆ ప్రేమ జ్ఞానం ఇచ్చిన ఆ పుస్తకానికి ఇంకా ఆ ప్రశ్నలు అనేదే లేదు. ఆ పుస్తకం నుంచి జ్ఞానం మాత్రమే తీసుకుంటున్నాను. ఎస్, ఏ విషయాన్ని కానీ తను చేసిన పెద్ద కూతురు పెళ్ళప్పుడు ఆ నగ తీసుకోవడం అంటే అక్కడ చెప్పకుండా ఉండొచ్చును, కానీ ఆ విషయాన్ని కూడా తను అంత ఓపెన్గా మేడం ఎప్పుడైతే చెప్పారో ఇంకా అక్కడ అసలు ఏమీ సీక్రెట్స్ లేదు, ఏమీ ప్రశ్న లేదు. ప్రతి దానికి మీరు వేసిన ప్రశ్నలకు అన్నిటికీ పూర్తిగా ఇంకా 100 రెట్లు జవాబులే వస్తున్నాయి, కానీ ఎక్కడ దాచిపెట్టుకోవడం అనేదే లేదు. ఇప్పుడు పత్రిసార్ పాకెట్లో ఇలా చూస్తే ఏమీ ఉండదు, అలాగే వచ్చేసి మేడం హృదయంలో ఉన్నదంతా పూర్తిగా స్వర్ణామృతంలోనే పంచుతూనే ఉన్నారు. ఆ తులసి పూజ కూడా లాస్ట్లో మనం ఒకటి చూసాం. ఆ తులసి పూజ చేసినది కూడా దాని తర్వాత ఆ సీతాయనం బుక్ ఇచ్చారు చూడు. అంటే అక్కడ ఒక తల్లి ఎప్పుడైతే తులసి పూజకు పూజ చేసి ఒక తల్లి పూజ చేసినారు, ఆ తల్లియే ఇంకొక బిడ్డలకు తన బిడ్డలకు ఆ సీతాయనం ఇచ్చేప్పటికి, అంటే అక్కడి నుంచి తీసుకున్న ఈ ప్రేమ ఇక్కడి నుంచి ఆ ప్రేమ పంచేప్పటికి ఆ ప్రేమ సీతాయనం ప్రేమ మేము కూడా ఆ క్షణంలో అనుభవించాం. సీతాయనం బుక్ మా చేతికి వచ్చేసిందా అన్నంత ఫీల్ మేము అయ్యామన్నమాట. అంటే ప్రతి దాంట్లో అంత జీవం పోసినట్టుగా ఉంది అక్కడ. అంటే ప్రతి బిడ్డకు జీవం పోస్తారు అంటారు, ఆ భగవంతుడు పోస్తాడు అంటారు. కానీ ఈ స్వర్ణామృతము ప్రతి బిడ్డకి ఏ బిడ్డ అయితే ఏమైతే కావాలనుకుంటుందో అక్కడ జీవం పోసి ఆ స్వర్ణామృతంలో పంచుతున్నప్పుడు అంత అద్భుతంగా ఉంది. అంటే దీనికి మాటలు వర్ణించడానికి మన పైలోకం నుంచి ఎవరైనా తీసుకొని వస్తే వర్ణించగలుగుతారో లేదో తెలియదు, కానీ పిరమిడ్ మాస్టర్స్కి ఒక అద్భుతమైన వరం ఏమేంటి, వాళ్ళ లోపల ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచడం, కానీ ఏ దాంట్లో కూడా వీళ్ళు కూడా దాచిపెట్టుకోకుండా ప్రతి విషయాలు చెప్పుకోవడము ఈ తల్లిదండ్రి దగ్గర అందరూ ప్రదర్శిస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకే నేను చెప్తాను, జీవించి ఉండాలంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాత్రమే జీవిస్తేనే ఎలా జీవించాలి, ఎలా ఆనందంగా ఉండాలి, ఎలా ఆధ్యాత్మికమైనది మనం తెలుసుకోవాలి. ప్రాపంచికంగా అందరూ జీవిస్తూనే ఉంటాము, కానీ ఆధ్యాత్మికం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకే రావాలి. ఈ తల్లిదండ్రి దగ్గరనే ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి, ఆ ప్రేమను తీసుకోవాలి. ఎంత ఆనందంగా ఉంటుందంటే వర్ణించనే లేదు. ఒక పువ్వుని ఎంతని వర్ణిస్తాము, ఒక తల్లిని ఎంతని మనం చెప్పగలుగుతాము. అదే ఆ తల్లి ప్రేమ, స్వర్ణామృతం ప్రేమ అనేది వర్ణించరానిది. అయినా వర్ణిస్తూనే ఉంటాము, మేము చెప్తూనే ఉంటాము, ఎందుకంటే పంచుకుంటేనే పెంచబడుతుంది అన్నట్టుగా ఆ తల్లి ప్రేమను నేను అందరికీ పంచినప్పుడే కదా. ఆ ఒక్క విషయం అందరికీ వచ్చేసి యాక్చువల్గా తమిళనాడులో క్లాస్ చెప్తూ ఉన్నాను మార్నింగ్. మేడం త్యాగం చేసింది అయితే ఓకే మేడం చాలా త్యాగం చేశారు అనేసి చెప్తూ ఉంటాను. అప్పుడు మేడం ఏం త్యాగం చేశారు అది మాకు ఒక క్లాస్ చెప్పాలి మేడం అన్నారు. అంటే కొన్ని విషయాలు మాత్రమే నేను తీసుకొని చెప్పేప్పుడు అందరు కంట్లో నీళ్లు పెట్టుకునేసి మేడం ఇంత చేశారా, మాకు అంత పత్రిసారే కనిపించినారు, మేడం లోపల ఇంత దాగి ఉందా, మాకు మేడం గురించి ఏమీ తెలియదు, ఇంత చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు అయితే ఒక 2-3 అయితే ఏడ్చేస్తారు జూమ్ సెషన్లో. అయితే అంత ఆనందాన్ని పొందారు. అంటే వాళ్ళకు కూడా కష్టము అనేసి అనుకుంటున్నారు. ఇవన్నీ వినేప్పటికీ ఏమీ లేదు, ఆ తల్లి త్యాగం ఇంత గొప్పదా అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. అంటే మేడం గురించి నేను చెప్పగలిగాను, ఒక అవకాశం నాకు కలిగింది. అందుకే ఆ క్లాస్లో నేను డిక్లేర్ చేశాను, నేనే మేడంతో వచ్చేసి ట్రాన్స్లేట్ చేస్తాను అనేసి. నేను అప్పుడే ఆ క్షణంలో నేను చెప్పానంట, నాకు టైం తీసుకున్నా పర్వాలేదు, అయినా నేనే చేస్తాను, ఆ అమృతాన్ని నేనే పంచాలి, ఆ తల్లి దగ్గర పొందిన అనుభవాన్ని ఆ అమృతాన్ని మళ్ళీ నేనే అందరికీ పంచాలి అనేసి నేను ఆ క్షణంలోనే నేను డిసైడ్ అయ్యాను. గుడ్ మేడం ఎపిసోడ్స్ మీరు జూమ్లో అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే చేసిన ఇదన్నమాట, చేసినది కొంచెం అక్కడక్కడ తీసుకొనేసి మెయిన్ పాయింట్స్ అక్కడక్కడ తీసుకొనేసి చెప్పానమాట. ఇంకా పూర్తిగా అడుగుతున్నారు యాక్చువల్గా పిఎంసి తమిళ్లో అడుగుతున్నారంట మేడం అట్లే చేయమని చెప్పేసి, కానీ వేరే వాళ్ళు ఎవరిని అడిగినట్లున్నారు. నేను నాది మ్యాగజైన్ కదా, నా ప్రాణం పోసి దాంట్లో నేను అక్షరాల రూపంలో తీసుకెళ్ళాలి అనేది. ఎందుకంటే నేను రాసేపటికి ఆ ఎనర్జీ సిస్టమ్ ప్రతి ఒక్కరు చదివేపటికి ఆ హృదయంలో హతుక్కోవాలి ప్రతి ఒక్కరికి అనేది నాకు వచ్చిన ఇంట్యూషన్ ద్వారా సరే నేనే చేయాలి. రోజుకు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ రాసినామంటే కూడా చాలు. ఒక్కటి
ప్రశ్న ఒక ఆన్సర్, రోజుకి ఒకటి రాసినామని కూడా అయిపోతుంది. 15 డేస్లో 15 మనం ఈజీగా రాసుకోవచ్చు కదా అనే అభిప్రాయానికి నేను వచ్చేసి అందుకోసం ఖచ్చితంగా నేనే ట్రాన్స్లేట్ చేసి తమిళ్లో నేనే ఖచ్చితంగా ధ్యాన ప్రపంచం అనే బుక్లో తీసుకొని రావాలి అనేది. ఎందుకంటే తల్లిది అనుభవించేది బిడ్డలకు మాత్రమే తెలుస్తుంది, ఆ బిడ్డలు మాత్రమే పూర్తిగా పంచగలుగుతాము అనే నమ్మకం కూడా నాకు పూర్తిగా ఉంది. అందుకోసం ఎస్ మేడం, మీరు ఈ ధ్యాన ప్రపంచం మ్యాగజైన్కి మెయిన్ లీడ్గా మీరు ఉండడం అండ్ మేడం ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా ఈ స్వర్ణామృతం అన్ని కూడా ట్రాన్స్లేషన్ బాధ్యత మీరు తీసుకొని ఈ తమిళనాడు మొత్తం తీసుకెళ్ళాలని ఒక తపన నిజంగా మేము చేస్తున్న ఒక స్వర్ణామృతం ఎపిసోడ్స్కి ఇంకొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంది మేడం. ఎస్ సార్, ఎందుకంటే ఒక స్వర్ణామృత నాకు ఆణిముత్యాల అక్షరాలు ఉండాలి నా బుక్లో అనేసి అనుకున్నాను. ఆణిముత్యాల లాంటిది ఆ పేజ్ ఓపెన్ చేస్తే ఆ స్థలంలో అది ఉండాలి అనేసి. ఇప్పుడు నాకు వస్తుండేది ఏమంటే ఆ ఆణిముత్యాల లాంటిది మేడం ఆ స్వర్ణామృతంలో ఈ పేజ్లో ఇది ఉంటుంది అనేసి ఎవరైనా కళ్ళు మూసుకొని తెరిస్తే అదే ఉండాలి. నిన్ననే మాట్లాడాను అనమాట ఒక మేడం దగ్గర, నాకు ఒకటి రావాలి, అది ఏమో నాకు తెలీదు, ఏదో రావాలని ఉంది ఆ బుక్లో, కొత్తగా ఉండాలి, ఆ పేజ్ ఓపెన్ చేస్తే అదే రావాలని. కానీ ఇప్పుడు మాట్లాడేప్పుడు నాకు వచ్చిన ఇంట్యూషన్ ఏంటంటే స్వర్ణామృతం ఆ పేజీలో ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి ఆ మైండ్లో రికార్డ్ అయిపోవాలి, అది ఓపెన్ చేస్తే అందరూ స్వర్ణామృతం చదవాలి అనేది ఇప్పుడు నాకు వచ్చింది. అది గుడ్, దట్స్ రియల్లీ గ్రేట్ మేడం. మేడం ఎక్స్పీరియన్సెస్ మొత్తం అంతా కూడా విన్నాగా, సో హౌ డు ఫీల్ మేడం? ఫీల్ సో హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ దట్ షీస్. తను అన్నీ చూసి తను అనలైజ్ చేసి తన హ్యాపీనెస్ తన లైఫ్ని కోరిలేట్ చేసుకొని అందరూ లేడీస్లో కూడా ఒక్కొక్క భాగం ఈ నా లైఫ్లోది ఒక్కొక్క భాగం వాళ్ళు కూడా ఉంటుంది, వాళ్ళ భాగం కూడా ఉంటుంది అదే తను చెప్తుంటే ఇట్స్ కరెక్ట్. కంప్లీట్గా మీరు ఒక మ్యారేజ్ ఎపిసోడ్ దగ్గర నుంచి చాలా కోరిలేటెడ్గా ఉంది. ఇప్పుడు ఫైనల్గా నేను ఇంకొకటి కూడా చెప్తాను, నాకు ఇది కూడా చాలా చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు మేడం పత్రి సార్ వచ్చేసి లాక్డౌన్లో చాలా హ్యాపీగా కలిసి ఉన్నారు, చాలా ఏళ్ల తర్వాత వచ్చేసి ఇద్దరు ఉన్నారు. మాకంతా ఏమో మేమే అంత హ్యాపీగా ఉన్నాము అన్నంత ఫీల్ కూడా మాకు వచ్చింది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, చాలా సంతోషంగా అనిపించింది. అంటే మేడం ఎంత బాగా ఆ లైఫ్నంతా వెళ్తూ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇప్పుడు మేమంతా కూడా ఆ లైఫ్ అంతా ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము అనేది కూడా అది కూడా రిలేషన్ సిమిలర్గా అలాగే ఉందన్నమాట. సిమిలరిటీ సేమ్ అని చెప్పొచ్చు. ఆనందంగా ఉంటున్నాం మా జీవితం అంటే ఏది కానీ ఒక కష్టం అనేసి అనుకుంటాము, అది కష్టం అనేది కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ అనుభవం అనేసి అనుకొని తీసుకున్నప్పుడు అది చాలా సులభంగా మన జీవితాన్ని దాటించి ఆనందం అనే జీవితం ఒక చోట ఉంది, సత్యం అనేది ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ కొంచెం టైం పడుతుంది కానీ అది దాటిన తర్వాత తెలుస్తుంది. కానీ దానికి సహనం ఎంత అవసరం అనేది మేడం దగ్గర నేర్చుకున్నాను, ఆ సహనం అనేది. కానీ అదే జీవితం 14 ఏళ్ళ ఆ సహనంతో నేను ఉన్నందుకే ఈరోజు ఎప్పటికీ ఇక మీద జీవితం అంతా ఆనందంగా జీవించగలుగుతాను అనేది కూడా నేను అర్థం చేసుకున్నాను పూర్తిగా. ఎందుకంటే నా భర్తలోనూ చాలా మార్పులు 2014 తర్వాత తను ఎక్కడికైనా పంపించడానికి ఒప్పుకుంటున్నారు, ఎక్కడికైనా వెళ్ళు అనేసి అంటున్నారు. అందుకోసం ఇంకా నాది ఎప్పుడు ఆనందకరమైన జీవితం అనేసి నాకు నేనే డిక్లేర్ చేసుకునేసాను అనమాట. మనకి మనమే చేసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఈరోజు మీరు ఈ స్వర్ణామృతం ఎపిసోడ్కి మీరు వచ్చేసి కంప్లీట్గా బిగినింగ్ నుంచి మేడం జర్నీని ఒకసారిగా రీక్యాప్ చేసినట్టుగా ఉంది మేడం. చాలా అంటే మెయిన్ ఇన్సిడెంట్స్ చాలా మటుకు ఇట్స్ కంప్లీట్ ఒక రీక్యాప్ అందరికీ కూడా, మాతో పాటు స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ కమింగ్ టు స్వర్ణామృతం అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఖచ్చితంగా మన పిరమిడ్ ధ్యాన ప్రపంచనం మ్యాగజైన్, తమిళ్ మ్యాగజైన్ సక్సెస్ఫుల్గా మొత్తం తమిళనాడు మొత్తం కూడా వెళ్ళాలని చెప్పేసి మీ యొక్క లీడర్షిప్లో. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ స్వర్ణామృతం ఎపిసోడ్స్ కూడా లిటరేచర్ రూపంలో తమిళ్ మ్యాగజైన్లో రావడం అనేది ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ మేడం యొక్క జర్నీ లిటరేచర్ రూపంలో కూడా తమిళనాడు ప్రజలందరికీ కూడా వెళ్ళడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, నిజంగా ఈరోజు
స్వరూపరాణి మేడం చెప్పిన మొత్తం అనుభవాలు యా ఎలా ఉన్నాయంటే చాలామంది మహిళా మాస్టర్స్ యా ఎవరైతే ఎపిసోడ్ ఇక్కడికి వచ్చి చెప్పాలనుకున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నట్టుగా అనిపించింది మేడం బికాస్ కదా షీఈ్ రిప్రజెంటింగ్ ద హోల్ హోల్ ఆల్ ద వ్యూయర్స్ అనిపించింది యస్ రైట్ బికాస్ కంప్లీట్గా బికాస్ మీ Every లైఫ్ episode స్పాన్ అంతా గురించి. కూడా చాలా డీటెయిల్గా చెప్పారు సో థ్యాంక్స్ వన్స్ అగైన్ మేడం యా థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు పత్రి మేడంకు చందు సార్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ Thank you, sir. స్వర్ణామృతం అంటే ఆ అమృతాన్ని కురిపించిన ఆ స్వర్ణలత మేడంకు స్వర్ణామృతంకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసారుగా ఈరోజు స్వర్ణామృతంలో స్వరూపరాణి మేడం గారి యొక్క అనుభవాలు పత్రి మేడం గారితో అండ్ స్వర్ణామృతం ఎపిసోడ్స్ అంతా కూడా చాలా చక్కగా అన్ని ఇన్సిడెంట్స్ని మనందరికీ కూడా మళ్ళీ గుర్తు చేశారు. సో అవి గుర్తు చేయడమే కాకుండా అవన్నీ కూడా ఆ అనుభవాలు మన యొక్క ధ్యాన ప్రయాణంలో అవన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్నీ ఒక సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యల నుంచి దాటే ఒక క్రమంలో ఇలాంటి ఒక గ్రాండ్ మాస్టర్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ యొక్క పత్రి మేడం గారి యొక్క ధ్యాన అనుభవాలు జీవిత మొత్తం అనుభవాలన్నీ కూడా ఏమాత్రం మిస్ అవ్వకుండా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చూసి మీ యొక్క ధ్యాన ప్రయాణాన్ని ఇంకాస్త పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి అండ్ స్వర్ణామృత ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ స్పెషల్ థ్యాంక్స్. సో నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ రామనాయకన్పేట్, తమిళనాడు, అగస్త్యర్ మెగా పిరమిడ్. Thank you.